నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మేషరాశి వారికి మే మాసంలో 2025 సంవత్సరం మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. అయితే మీకు బాగా తెలుసు, మీకు ఏలినాటి శని ప్రారంభమైంది 29వ తేదీ మార్చి 2025 రోజున. అయితే ఇప్పుడు ఏమవుతోందనంటే, మేషరాశి వాళ్ళకి చాలా గ్రహాలు కూడా వ్యయంలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా కొంతవరకు పరిశ్రమ ఎక్కువ అవుతుంది, కష్టం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంచేత చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఆరోగ్యం విషయంలో కూడా దయచేసి శ్రద్ధ వహించాలి. పెద్దలకు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ తాతలకు కానీ ఎవరికైనప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళ విషయంలో పట్టించుకొని వాళ్లకు వైద్య సదుపాయం కలిగినట్లయితే తప్పకుండా ఇంట్లో కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. దంపతుల మధ్యన కూడా సఖ్యత ఉండాలి. ప్రేమ అభిమానం అనేటువంటిది ఉండాల్సిందే. ఎంచేతనంటే ఒకరి కష్టం ఒకరు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి గుట్టు ఎప్పుడు కూడా చాలా రహస్యంగా ఉంచాలి. ఒకవేళ ఏదైనా మీకు కష్టం వచ్చిందనుకోండి, బయటి వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ ముందు కన్నీరు కార్చినట్టుగా నటించి తర్వాత 10 మంది ముందు వాళ్ళు మిమ్మల్ని గురించి వేళాకోళం చేస్తారు. కాబట్టి ఇంటి గుట్టును ఎప్పటికి కూడా బందీగా ఉంచాలంటే రహస్యంగా ఉంచాలి అనేటువంటి విషయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. కష్టాలు ఎన్నొచ్చినప్పటికీ కూడా దయచేసి నేను చెప్పేటువంటి పరిహారాలను తప్పకుండా పాటించండి. చాలా చీప్ అంటే మామూలు పరిహారాలు మాత్రమే చెప్తాను. పెద్ద ప్రయోగాలు నేను మాత్రం చెప్పను. ఇవి పాటించినంత మాత్రాన చాలా వరకు ఉపశమనం మాత్రం కలుగుతుంది. అదేమిటంటే దయచేసి బెల్లం మాత్రం ఈ యొక్క మే మాసంలో 30 రోజులు కూడా తినకండి. రెండో విషయం ఏంటంటే, మేషరాశి వాళ్ళందరూ కూడా చతురస్రాకారంలో ఉన్నటువంటి అంటే 4 మూలలు ఉన్నటువంటి ఒక వెండి ఏదైనా ఒక చిన్న రేకును కానీ అలాంటి దాన్ని మీ పర్సులో కానీ లేకపోతే కర్చీఫ్లో కానీ పెట్టుకుని మీ జేబులో పెట్టుకుని మీరు ఏదైనా పనికి బయలుదేరండి. చాలా వరకు సాధ్యమైనంత వరకు మాంసం మద్యం మాత్రం ముట్టుకోకుండా సరిపోతుంది. వీలైనంత వరకు హనుమాన్ చాలీసా ఒకటి చదవండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదివినట్లయితే మీకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. మీరు ముందుకు అడుగులు వేసేటువంటి ధైర్యం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఎన్నో రావచ్చు సమస్యలు, ఒకటి కాదు కదా. ఈ రోజున ఉద్యోగం లేకుండా, వివాహాలు కాకుండా, ఇల్లు లేకుండా, అద్దెలు కట్టలేకుండా, ఇలాగా ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఏవైనా కోరికలు ఉంటాయి అవి తీరకపోవటం వల్లనో, ప్రేమకి ఒక రకమైన విఫలం కావటము, తర్వాత ఏదో ఒక సమస్య ఈ రోజున చాలా ఉంటున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి, సరిపోతుంది. తెలిసింది కదమ్మా. చాలా